Andariki Namaskaram. It's a very, very, very happy occasion for me. Endukante nenu Giridhartho almost 3 years I've started working with him. He's a fabulous human being. He was never someone who helped me manage my work. He was more like a father figure who took care of me throughout my career, like whatever's happened until now. And he's been very protective about me. So when he called me and said I have to be here, for me it's a matter of honor, Giridhar. I wish you the very best of luck. You have a hit pair in front of you. You have the beautiful Avika Gaur. You have Nag Shaurya. Very talented, very good looking. The trailers look awesome. The previous song I heard was fabulous. I mean, such a beautiful song, such a beautiful voice. You definitely have a hit on your hands, not because of the content of the movie only, but because you're a fabulous human being. Thank you for being who you are. I'm very grateful to you for everything. జనరల్గా ఏ సినిమా అయినా నేను చేసిన సినిమాలు కానీ ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత టేబుల్ ప్రాఫిట్ వచ్చే సినిమాలు చేయడం జరిగింది. కానీ గిరిధర్కి ఈ లక్ష్మీ రావే మా ఇంటికి ఆడియో ఫంక్షన్ ముందే ఆయన ఇంటికి డబ్బులు మొత్తం తెచ్చేసుకున్నాడు ఈ సినిమాకి సంబంధించి నాకు తెలిసినంత వరకు. సో కాబట్టి ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నాగసూర్య గ్యారంటీగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి హ్యాట్రిక్ సినిమా అవుతుంది. చాలా అద్భుతమైన యాక్టర్ నాగసూర్య. సో డెఫినెట్గా ఇండస్ట్రీలో మరెన్నో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే అవికా కౌర్ ఉయ్యాల జంపాల సినిమా అంటే అందరికీ చాలా ఇష్టమైన సినిమా, చాలా అద్భుతమైన సినిమా. ఫస్ట్ టైం మా సంతోష్ అవార్డ్స్లో కూడా అవికా గారు ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ చేశారు. సంతోషం ఈ సంవత్సరం ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కారకులు అవికా ఒకళ్ళు. సో ఆవిడకి ఆల్ ది బెస్ట్ చెప్తాను. అలాగే మా దాసనారాయణ గారు లాగా, కోడిరంగకృష్ణ గారు లాగా, రవిరాజ ప్రిన్సెట్ లాగా ఇలా పాలకొల నుంచి వచ్చిన దర్శకులు అందరూ బిగ్ సక్సెస్ అయ్యారు. ఆ కోవకి మా రవి చేరాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ సినిమాలో కథతో పాటు డైలాగులు కూడా చెప్పడం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం రవి చాలా కష్టపడ్డాడు. అంటే తన మొదటి సినిమా అది హిట్ అయి తీరాలి అని చెప్పేసి తనకు సునాయాసంగా అబ్బినటువంటి రచన అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అందులో తను డైలాగ్స్ చాలా అవలీలగా రాసేస్తున్నాడు. ఒక అద్భుతమైన కథనాన్ని లక్ష్మీరావే మా ఇంటికి చిత్రం ద్వారా మీ ముందుకు తెస్తున్నాడు. మొట్టమొదటిసారి గిరిని కలిసినప్పుడు ఆయన ఫేస్లో నేను ఒక సినిమా తీయాలి, ఆ సినిమా హిట్ అవ్వాలి, కొన్ని సంవత్సరాల పాటు ఆ సినిమా నిలబడాలి అనేటువంటి ఒక తపనని గిరిగారి ద్వారా నేను చూశాను. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు ఈ సినిమాని చేయాలి అనేటువంటి ఉత్సాహం రెట్టింపయింది. మంచి మంచి పాటలను అందించే అవకాశం ఈ కథ ద్వారా, ఈ సినిమా ద్వారా నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు. అందులో తన పర్ఫార్మెన్స్ చూసి అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చాలా సంతోషం వేసింది. అవిక చాలా బాగుంది, అందంగా ఉంది, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ నిజంగా చిన్నాలి పెళ్లి కూతురు సీరియల్లో చూసినప్పుడు చాలా చిన్నగా ఉంది, ఇంకా అలాగే ఉంది ఫీలింగ్స్. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అందరూ కష్టపడ్డారు. సినిమా గురించి కంటే ఈరోజు మ్యూజిక్ గురించి మాట్లాడతా. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో సినిమా గురించి చెప్పాం, ఇప్పుడు విజువల్స్ కూడా చూశారు, డైలాగ్స్ విన్నారు. మ్యూజిక్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. మ్యూజిక్ అంటే నాకు తెలిసి ఈ సినిమా తర్వాత కేఎం రాధాకృష్ణ గారు నాకు తెలిసి నా వరకు అంత గొప్పగా ఇచ్చారు మ్యూజిక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన సంగీత విద్వాంసుడు, సంగీతం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన నాకు ఆల్మోస్ట్ 50% ఈ సినిమాకి బలంగా నిలబడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. మా ప్రొడ్యూసర్ డెఫినెట్గా నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటే ఆయన ఫస్ట్ సినిమా మూలంగా డెఫినెట్గా అందరికీ పేరు రావాలి. నాకు డెఫినెట్గా మంచి ప్రొడక్షన్ చేశాను అనే పేరు రావాలని. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, చాలా బాగా సహకరించారు. ఆయనకి వెరీ వెరీ థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ కూడా, ఎందుకంటే ఒక రెమ్యునేషన్ తీసుకుని వచ్చి యాక్ట్ చేసాం అనకుండా ఈ సినిమా మంది, రవి బాగుండాలి, రవి పైకి రావాలి అని నా కోసం ఆలోచించి
1 గంట ఎక్కువ నేను తీసుకున్నా సరే చాలా సహనంతో ఈ సినిమా మంచి అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ హీరోగా పిలిచాను నేను, కాదన్నయ్య నీ సినిమా రిలీజ్ అయ్యే లోపు 2 హిట్లు ఇస్తానన్నాడు. ఎక్స్ట్రాడినరీ హిట్లు ఇచ్చి కమర్షియల్గా మా సినిమాని నిలబెట్టాడు. థ్యాంక్స్ శౌర్య, నిజంగా లైఫ్ లాంగ్ నీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక అవికా గారు ఫిక్స్ అయిపోయాం, లక్ష్మి అంటే అవిక అని. తర్వాత ఏమైనా సరే ఆ అమ్మాయే కావాలని బాంబే వెళ్ళి కథ మరి నచ్చే సమీర్ గారు కథ చెప్పగానే అమ్మాయి సమీర్ గారు, అవికా గారు అందరూ కూడా చాలా వెంటనే ఇమీడియట్గా ఓకే చేశారు. వెరీ హ్యాపీ. ఈరోజు అవిక పెద్ద అసెట్ మా సినిమాకి. థ్యాంక్స్. ఎక్కడో మారుమూల రంపచోడవరంలో ప్రారంభమైన నా జర్నలిస్ట్ కెరీర్ తర్వాత ఈ సినిమా మీద ఉన్న అభిలాషతోటి సినిమా జర్నలిస్ట్గా మారి మద్రాసు వెళ్ళి అక్కడి నుంచి మరలా హైదరాబాద్ వచ్చి 25 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో మజిలీలు. 25 సంవత్సరాలు అయిపోయింది, ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ అయితే ప్రొడ్యూసరు లేకపోతే డైరెక్టరు, అదే పీక్. ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేయాలి ఒక ఫిలిం అనే ఉద్దేశంతో ఈ లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రాన్ని ప్రారంభించాం. నంద్యాల రవి గారు చెప్పిన కథ హంట్ చేసింది. ఇంకా ఈ కథతోటి సినిమా మొదలుపెట్టాం. చాలా విజయవంతంగా మొత్తం సినిమా షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తి చేసాం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయింది. డిసెంబర్ 5 రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాము. అన్ని పాటలు ముందు నేను కేఎం రాధాకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మ్యూజిక్ లవర్ని. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా కేఎం రాధాకృష్ణ గారిని పెట్టుకుందామని అనేసరికి నేను ఫస్ట్ ఇంకేమీ డౌట్ చెప్పకుండా ఓకే గో హెడ్ అన్న. ఆయన మార్కెట్ తోటి సంబంధం లేకుండా రాధాకృష్ణ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాం. అలా మా ఎక్కడ ప్రతి సాంగు ప్రతి పాటని ఆయన ఒక యజ్ఞంలా చేశాడు. అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యే ఆల్బమ్ని మాకు ఇచ్చినందుకు కేఎం రాధాకృష్ణ గారికి ముందుగా కృతజ్ఞతలు. అలాగే మా కెమెరామెన్ బాలరెడ్డి గారు సినిమాని ఒక దృశ్య కావ్యంలో మలిచాడు. నిజంగా ఆయన మా సినిమా రిలీజ్ కాకుండానే ఒక 4-5 సినిమాలు సైన్ చేశాడంటే ఆయనకి ఎలాంటి పేరు వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే రేపు నంద్యాల రవి గారు సినిమా ఆయన తీసింది చూసాం ఆల్రెడీ. అద్భుతంగా తీశాడు. నా కథ అయితే ఎలా ఏం చెప్పాడో అది స్క్రీన్ మీద చూపించాడు. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముందు ఫెంటాస్టిక్గా చేశాడు. అలాగే సినిమాలు అన్నీ ఉన్నాయి. అలాగే ఇంకా హీరో నాగశౌర్య. యాక్చువల్గా ఈ సినిమాకి ముందు హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత హీరోయిన్ సెలెక్ట్ చేసాము. అయినా ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథ కాదు, హీరో ఓరియంటెడ్ కథ. ఊహలు గుసగుసలాడే సక్సెస్ అవ్వడం తర్వాత మాకు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగింది. దానికి తగ్గట్టుగా కథను ఇంకా ఎలాగా ఎలివేట్ చేయాలి, నాగశౌర్యాన్ని ఇంకా ఎలాగా ఎక్కువగా ఎలివేట్ చేయాలన్న ఇదిలో స్క్రిప్ట్లో చేంజెస్ చేసి నాగశౌర్య ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుంపట్ల రాంబాబు గారు ప్రత్యేకించి నాకు చాలా సహకరించారు. ఆయనకి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముందుగా మా ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లక్ష్మీరావు మా ఇంటికి చాలా స్పెషల్ అండి ఈ ఆడియో రిలీజ్. బికాజ్ నాకు మనసుకు నచ్చిన బాగా నచ్చిన మనుషులు, నేను బాగా షేర్ చేసుకున్న మనుషులు అందరూ ఇక్కడ ఉన్నారు. నాకు లైఫ్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ గారు. అండ్ నిజంగా నేను ఈరోజు ఇక్కడ ఉండి నిలబడుతున్నాను అండ్ భూమిలో ఉన్నానంటే నాకు లైఫ్ ఇచ్చిన మా అమ్మ. సో నెక్స్ట్ ప్రతి సినిమా కూడా నాకు ఒక కొత్త లైఫే అండి. సినిమా ఫ్లాప్ అయితే ఒక హీరో బతుకు చాలా నాశనంగా ఉంటుంది. సో ప్రతి సినిమా మాకు ఒక కొత్త లైఫ్ లాగా. సో అలాంటి ఒక కొత్త సినిమాని లక్ష్మీరావు మా ఇంటికి సూపర్ డూపర్ హిట్ ఇవ్వబోతున్న స్క్రిప్ట్ నాకు వచ్చిందండి. నేనేదో ఎత్తుక్కుంటలేదు. నిజంగా నాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా కేఎం రాధాకృష్ణ గారు
సో మ్యూజిక్ విన్నప్పుడు బాగుంది అనిపించింది, సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంది అనిపించింది, మూవీ ఎడిటింగ్ రూమ్లో చూస్తున్నప్పుడు మాత్రం అదిరిపోయింది అనిపించింది, అండ్ రిలీజ్ డేట్ అప్పుడు చూస్తే సూపర్ డూపర్ అనిపిస్తుందని నా ఫీలింగ్. అంటే సీరియస్లీ చాలా బాగా కొట్టారు. ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే గోదావరి కానీ ఇప్పుడు కూడా మనకి ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. గోదావరి సాంగ్స్ విన్నావా అంటే సంథింగ్ వినిపిస్తూ ఉంటాయి, అండ్ చందమామ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఐ లవ్ యూ ఆల్. దట్స్ ఇట్. Thank you for being here, supporting us, because this moment is very special for me. For this special moment, I would like to thank every person involved in this movie, from Raja, Fruity, whoever I can see, Prasad. I'm sorry if I... Okay, so thank you everyone, because everybody, you know, is a big part of this movie, from writing team to music, from all the actors, all the cast, all the crew. It's amazing. Bal Reddy, because like, you know, everyone says that his frames looks like a painting. So thank you so much for making me look nice. Thank you so much, all of you. Thank you, the audience there watching us on TV. Love you all. We need your support. Watch this movie, like it, love it. We love you. Thank you so much. Thank you. చలి రావా మా ఇంటి దాకా, రావా మా ఇంటి దాకా, చలి రావా మా ఇంటి దాకా. మా అమ్మ నాన్నలకి నువ్వేమో కోడలిగా, మా చెల్లి తమ్ముడికి వదినమ్మ నువ్వేగా. నా గుండె ద్వారాన్ని తెరిచెను కదా, కుడి కాలు పెట్టగా. రావా మా ఇంటి దాకా, చెలి రావా మా ఇంటి దాకా. First of all, I have to thank Geeta Chalu Arvind garu and SVC Dil Raju garu for two things. Endukante nalanti oka upcoming actor ki Alu Arvind garu is actually, you know, our confidence petkoni naku, you know, they've given me another big film. And